హైవేర్స్ కొడాలి నాని ఈరోజు అకస్మాత్తుగా అతనిని హైదరాబాద్ నుంచి ముంబై తరలించారు ఎయిర్ అంబులెన్స్లో. ఆయనతో పాటు కొడాలి అనుపమ, కొడాలి నాగేశ్వరరావు, కొడాలి వెంకటేశ్వరరావు, కొడాలి నాని, వీళ్ళతో పాటు శివకుమారు, ఎంఎస్ రెడ్డి, ఎంఎన్ రెడ్డి, వీళ్ళు 5 ఫ్లైట్లో ఉన్నారు. వీళ్ళు కాకుండా 3 డాక్టర్లు ఉన్నారు. వీళ్ళు కాకుండా 2 పైలట్లు ఉన్నారు. మొత్తం 10 మందితో ఉన్నటువంటి ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళింది. వెనకాల లిస్ట్ అది. ఎందుకు ఏంటి అంటే గత కొద్ది క్రితం ఆల్రెడీ ఒక వీడియో చేశా. అప్లోడ్ చేద్దామనుకున్న సమయానికి కొడాలి టీం ఏమన్నారు, ఓన్లీ గ్యాస్ ప్రాబ్లమే, హార్ట్ ప్రాబ్లం ఏమీ లేదు, హీఈస్ గుడ్ అన్నారు. నేను అందులో ఏం చెప్పానంటే వీడియోలో, విధిరాత అంటే ఇదే, ఏకంగా లోకేష్, చంద్రబాబు వీళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా, జైల్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఆ దేవుడే విధిరాత అన్నప్పుడు ఇదిగో ఈ రకం అనారోగ్యం ద్వారా ఇతరుని గట్టిగానే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నట్టున్నా కదా అని చెప్పేసి వీడియో ఇచ్చా. అప్లోడ్ చేయలే, ఎందుకంటే ఈలోపు అప్డేట్ వచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తే ఏంటి, మనం ఇచ్చిందే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ నాకు డౌట్గా ఉంది, హైదరాబాదులో ఉన్నటువంటి ఆసుపత్రులు నాకు తెలిసి మేబీ ఆ సింగపూర్ ఇంకా ఫారిన్లో 1-2 ఆసుపత్రులు తప్ప ద బెస్ట్ అనమాట. ఇక్కడ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, కాంటినెంటల్ కానీ, కిమ్స్ కానీ, కేర్ కానీ అద్భుతమైన ఆసుపత్రులు హైదరాబాద్లో ఉంది. విదేశాల నుంచి బోల్డ్ మంది ఇక్కడికి వస్తారు. మీరు నమ్ముతారో లేదో, ఫారిన్ అన్నప్పుడు పాకిస్తాన్ మనకు ఫారినే, బంగ్లాదేశ్ ఫారినే, అలా కాదు. డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయా వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే అక్కడ కనుక ఇన్సూరెన్స్ కనుక లేకపోతే చుక్కలనమాట, అక్కడ కోట్లలో ఉంటుంది ఖర్చు. మన దగ్గర అలా కాదు, జస్ట్ లక్షల్లో అయిపోయింది. అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. దట్టు మరలా ఈ కొడాలి నాని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో అడ్మిట్ అయి ఉన్నాడు. వాళ్ళు చెక్ చేసినప్పుడు ఏం చెప్పున్నారు, కొడాలి నానికి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన అప్డేటు, చెస్ట్ గ్యాస్ పెయిన్తో వచ్చినాడు, చెక్ చేస్తే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని తెలుసున్నాయి, స్టంట్ వేయటమా సర్జరీనా వీళ్ళు డిసైడ్ అని చెప్పేసి వాళ్ళని. ఆ తర్వాత కొడాలి నాని టీం ఏమన్నారు, అదేం లేదు, అంతా బాగుంది, బరాబర్ బాగున్నాడు, ఓన్లీ గ్యాస్ ఇష్యూస్ అన్నారు. ఇప్పుడు ఏంటి అకస్మాత్తుగా ముంబై తరలించారు, అదేమంటే సర్జరీ అవసరం అంటున్నారు, అదేమంటే ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అంటున్నారు. హార్ట్గా సంబంధించినటువంటి ముంబైలో ఉంటే ఒక ప్రత్యేక ఆసుపత్రిలో ఈయనని ఆపరేషన్ చేయబోతున్నారు ఇప్పుడు అంటున్నారు. స్టంట్లు వేస్తారా, బైపాస్ సర్జరీనా అంటే ఇంకా క్లారిటీ లేదు. అదేమంటే 3 బ్లాకేజ్లు అంటున్నారు. సో 3 అన్నప్పుడు అది మల్టిపుల్ బ్లాకేజ్ అని అంటే ఐఎమ్ షూర్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఓపెన్ హార్ట్ సర్జరీ అనేటువంటి మనిషికి సంబంధించి రెస్ట్ అవసరం. ఇంకా బెటర్ అన్నప్పుడు ఫారిన్ కూడా వెళ్ళవచ్చు. దీని అర్థం ఏంటి, వన్స్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ కోసం లక్షలు ఖర్చు పెట్టే కన్నా జైలుకి వెళ్లకుండా, అరెస్ట్ కాకుండా ముందుగానే ఆ డబ్బులు ఏదో మనమే ఖర్చు పెట్టి ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్తే అండ్ జనాలకు దగ్గర కూడా మన సింపతిగానే కొట్టగలిగితే కూల్ అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారో అనిపిస్తుంది. గాలి జనార్దన్ రెడ్డి ఆయన బెయిల్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టాడు, తీసుకున్న సిబిఐ జడ్జి అతను చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకొని. విషయం ఏంటి, డబ్బున్నోడు అరెస్ట్ కాకుండా, డబ్బున్నోడు జైలుకి వెళ్ళకుండా ఎంతైనా ఖర్చు పెట్టి రెడీగా ఉంటాడు. అలా ఇప్పుడు కొడాలి కూడా చేసి నాకైతే అనిపిస్తుంది. బట్ ఒక మనిషిగా ఆయనకి నిజంగా హెల్త్ ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా. అండ్ ఎయిర్ అంబులెన్స్లో వెళ్ళేంత ఎమర్జెన్సీ, ఎయిర్ అంబులెన్స్లో హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళేంత హెల్త్ ఇష్యూస్ ఆయనకు ఉన్నాయని నాకైతే అనిపించడం లేదు. ఎందుకంటే వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, అంబులెన్స్ కావచ్చు అన్నప్పుడు హైదరాబాద్ ఉండేది, అందులో నో డౌట్.